టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా గుర్తింపు పొందారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. మండలాధీశుడు అనే సినిమాతో ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయ్యారు. దానినే తన ఇంటి పేరుగా కూడా మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనకు పనిచేశారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇక ఏపీలో కూటమికి బంపర్ ఆఫర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పారు. నిజంగా అదే జరగడంతో పృథ్వీరాజ్ పంట పండింది. ఆయనకు కీలక పదవి దక్కుతుంది అన్న ప్రచారం కూడా మొదలైపోయింది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చేపట్టిన పదవి పృథ్వీరాజ్కి వరించనుందని టాక్ కూడా మొదలైంది. 2014 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు పృథ్వీరాజ్. అప్పటి నుంచి పార్టీ కోసం ప్రచారం చేస్తూ ఉండేవారు. సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి గట్టిగా వాయిస్ వినిపించడంలో ముందుండేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో పృథ్వీరాజ్కు మరింత గుర్తింపు లభించింది. ఏకంగా టీటీడీ భక్తి ఛానల్కు చైర్మన్గా నియమితులయ్యారు. ఇక అంతకుముందు 2014 నుంచి 2019 వరకు అదే పదవిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహించేవారు. అటువంటి అరుదైన ఛాన్స్ దక్కించుకున్నారు పృథ్వీ. అయితే అప్పట్లో ఒక మహిళతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి బయటపడింది. దీంతో జగన్ ఆదేశాల మేరకు ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అప్పట్లో వైసీపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు పృథ్వీరాజ్. కానీ జగన్ పట్టించుకోలేదు. దీంతో ఆ పార్టీకి దూరమయ్యారు. వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టేశారు. క్రమేపీ టీడీపీ జనసేనకు దగ్గరయ్యారు. అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు పృథ్వీరాజ్. అలా చేసినందుకు బహిరంగంగానే క్షమాపణ కూడా చెప్పారు. జనసేనకు మద్దతుగా నిలిచారు. చివరికి పవన్ పృథ్వీరాజ్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారంలో దూసుకుపోయారు పృథ్వీరాజ్. అయితే ఇప్పుడు ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి మొదలైపోయింది. జనసేన తరపున నామినేటెడ్ పోస్టు పృథ్వీరాజ్కు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పృథ్వీరాజ్కు వరించినట్టుగా తెలుస్తోంది. తొలుత ఈ పదవి నాగబాబుకు అంటూ ప్రచారం సాగింది. కానీ నాగబాబు అంతకంటే పెద్ద పదవులు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పేరును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. జనసేన తరపున ఇప్పటికే పృథ్వీరాజ్ పేరును సీఎం చంద్రబాబుకు సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లలో ఈ పదవి పోసాని కృష్ణమురళి నిర్వర్తించారు. సినీ రంగ సమస్యల కంటే రాజకీయ సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు పోసాని. పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కుటుంబంపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం వైసీపీ ఓడిపోవడంతో పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పెద్దగా మాట్లాడడం లేదు. ఆ పదవికి పృథ్వీరాజ్ కరెక్ట్ అని, ముక్కుసూటితనంతో వ్యవహరిస్తారని ఆయన పేరు సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే జనసేన కోసం అహర్నిశలు శ్రమించిన పృథ్వీరాజ్కు మంచి పదవితో సముచిత స్థానం కల్పిస్తున్నారన్నమాట.